హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. నిన్న మీకు చెప్పాను కదండీ ఆల్రెడీ. రేపటి వీడియోలో మీకు జీజే కలెక్షన్స్ అన్నీ ఫుల్ వీడియో రెడీ అయిపోతుందని. సో, అంతా రెడీ చేశాను చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. జీజేలో మీకు డిఫరెంట్ మోడల్స్ అన్నీ అందించాం. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. బట్ అవి సీజన్ వైస్‌గా వస్తూ ఉంటాయన్నమాట. సో, వచ్చినట్టుగా మీకు ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇవైతే ప్రెజెంట్ స్టెప్స్‌లో బాగా ట్రెండింగ్‌గా సేల్ అవుతున్నాయండి. ఇవి కాకుండా మళ్ళీ హెవీ సెట్స్ కూడా అడుగుతున్నారు చాలామంది మమ్మల్ని. అంటే సింగిల్ లాంగ్ కావచ్చు, లాంగ్‌లో కూడా మనకి హెవీస్ టైప్‌లో కూడా అడుగుతున్నారు. అవి కూడా కలెక్షన్స్ వస్తాయండి. అంటే అన్నీ ఒకేసారి మనం ప్రొవైడ్ చేయలేం కాబట్టి వీడియోలో కొన్ని కలెక్షన్స్ పెడతాము. అండ్ వాటి యొక్క ప్రైస్ అయితే మీరు ఐటెమ్‌ని బట్టి ప్రైస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇవి చూడండి మీకు అండ్ సింగిల్ ఒక లాంగ్ వచ్చేసి మీకు 2700 ఫ్రీ షిప్పింగ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. గంగా జమున పాలిష్ వచ్చేసరికి మీకు ఆ పాలిష్‌కి అండ్ అంత హెవీగా ఉంటేనే లుక్ బావుంటుంది కాబట్టి మనం దాన్ని అలా డిజైన్ చేయించడం ఉంటుంది. అందుకే దాని యొక్క ప్రైస్ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మీకు ఫుల్ బ్రైడల్ సెట్ గంగా జమున పాలిష్‌లో కావాలి అంటే మీకు అప్రాక్స్ 7000-8000 అయితే పడుతుందండి. ఈవెన్ ఇవి మేము మా పర్సనల్‌గా యూజ్ చేసినా కూడా అంతే అవుతుంది. సో, అలా యూజ్ చేయలేని వాళ్ళ కోసం సింగిల్‌గా కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో, చోకర్స్ ఉన్నాయి. ఇందులో పాపిడి బిళ్ళలు కూడా వచ్చాయండి. ఐ థింక్ ప్రెజెంట్ స్టాక్ ఎంతుందో తెలీదు. ఆల్రెడీ గ్రూప్‌లో అయితే నేను అప్డేట్ చేసేసాను. పాపిడి బిళ్ళలు వచ్చేసి అప్రాక్స్ మీకు 300, 400 రేంజ్‌లో కూడా అంటే మీడియం బడ్జెట్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ చెంపస్వరాలు కూడా మీకు 700-800 అయితే పడుతుంది జీజేలో కావాలి అంటే. సో, అంతకంటే లో కాస్ట్‌లో అంటే అవి క్వాలిటీ కూడా అంతగా మంచిగా రావండి. సో, అందుకోసమే బెస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తాను. నేను మాక్సిమం మీకు జెన్యూన్‌గానే సపోర్ట్ చేస్తానండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో మీకు విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయన్నమాట. ఇదైతే మనకి రెగ్యులర్‌గా వస్తుంది. సారీ అండి డిస్టర్బెన్స్ అయినందుకు. సో, మంచి కలెక్షన్ ఉంది. అండ్ మీరు మన ఛానల్‌ని స్టే ట్యూన్ చూస్తూ ఉండండి కంటిన్యూగా. అండ్ మీకు మంచి ఆఫర్స్ కూడా వస్తాయండి ఫ్యూచర్‌లో. బికాజ్ సో, ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్‌లో మీకు మంచి ఆఫర్ సేల్ అనేది రాబోతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది మీకు మళ్ళీ నేను అనౌన్స్ చేస్తాను. సో, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తుండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు ఏమో కానీ ఇక నుంచి మాత్రం కంటిన్యూగా మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. కంటిన్యూగా మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ కలెక్షన్స్ కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇవి చూడండి మీకు ఇటు సిల్వర్ కోటింగ్ తోటి చాలా బాగున్నాయి జుమ్కీస్. అంటే మనకి జీజే సెట్‌లో ఇలాంటి జుమ్కీస్ తక్కువగా వస్తాయి కదండీ. వాటితో పాటు ఇవి మీరు పేరప్ చేశారంటే జుమ్కీస్ కూడా పెట్టుకోవాలని మన డ్రీమ్ అయితే బాగుంటుందనమాట. అండ్ అంత వర్త్ పే చేయలేని వాళ్ళు ఓకే అండి. మీరు సింపుల్‌గా కూడా ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకేసారి తీసుకునే కంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసి పెట్టుకుంటే ఫుల్ సెట్ అవుతాయండి. అంటే ఒక్కసారిగా మనం పే చేయలేనప్పుడు ఈజీగా ఉంటుంది. చాలామంది అవైలబిలిటీ అడుగుతున్నారండి. బట్ పేమెంట్ మాత్రం రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటున్నారు. సో, స్మాల్ రిక్వెస్ట్ అండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా తీసుకోవాలని, లేదా మీ దగ్గర మనీ లేకపోయినా నా కాంటాక్ట్ అయితే చేయకండి. మీరు ఛానల్‌ని చూడండి నో ప్రాబ్లమ్. అన్నీ సేవ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. ఎందుకంటే మీరు ఈరోజు అవైలబుల్ అడిగింది ఈరోజు మాత్రమే స్టాక్ ఉంటుందండి. మీరు రేపు వచ్చేసి నేను అవైలబుల్ అడిగాను దానికి పే చేస్తున్నానని నాకు చెప్పకుండా పే చేశారనుకోండి స్టాక్ అనేది అయిపోతుందనమాట. ఆన్‌లైన్‌లో ఏంటంటే ఎవ్రీ సింగిల్ మినిట్‌లో స్టాక్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చాలామంది కూడా పోస్ట్ చేస్తుంటారు. మీ అందరికీ డౌట్స్ కూడా వస్తాయి. ఇవన్నీ మాకు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పిక్స్ వస్తాయన్నమాట. సో, ఎవరి స్టాక్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, ఇంత స్టాక్‌ని మనం ఏంటంటే ఎక్కువ హోల్డ్ చేయలేమండి. చాలా క్రేజీగా సేల్ అవుతున్న పీసెస్ ఇవన్నీ కూడా. చాలా త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి. కాబట్టి మీరు లేట్ చేయకుండా ఫాస్ట్‌గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈరోజు కావాలంటే ఈరోజే తీసుకోండి. ఒకవేళ మీకేదైనా ఇష్యూ ఉందనుకోండి పర్సనల్‌గా అంటే మనీ అడ్జస్ట్ కాకపోవడం లాంటివి, అవన్నీ సెట్ చేసుకోండి. అంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నా దగ్గర నుంచి రిప్లై లేట్ అవుతుంది. ఎందుకంటే నేను మిగతావి కూడా చూసుకొని చెప్పాలి కాబట్టి. వన్స్ నేను అవైలబుల్ అని చెప్పిన వెంటనే మీరు ఆర్డర్‌గా బుక్ చేసుకున్నట్లయితే మళ్ళీ తర్వాత క్యాన్సిల్ అవ్వడం కానీ, లేకపోతే లాస్ట్ పీసెస్ సెండ్ చేయడం కానీ ఇలాంటివి జరగవనమాట. సో, స్టాక్ వచ్చి రాగానే బుక్ చేసుకుంటేనే మీకు మంచి పీసెస్ వస్తాయి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో సిల్వర్ పాలిష్‌లో నాకు ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఆ డిజైన్స్. అండ్ ఇవి కూడా ఎవరికైనా చాంద్బాలి టైప్‌లో పెట్టుకోవాలి అండ్ లాంగ్‌గా కూడా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవి సెట్ అవుతాయి. ఇది సీజెడ్ విత్ ఏడీ స్టోన్స్ ఉన్నటువంటి సింగిల్ ఏడీ బ్రేస్లెట్ టైప్ కడా బ్యాంగిల్ అండి. సో, ఇది వచ్చేసి మీకు ఫ్రీ సైజ్ ఉంటుంది. మళ్ళీ 210 వాళ్ళకైతే సరిపోదు. ఓన్లీ 26, 28 వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇవి చూడండి మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండ్ మ్యాట్ గోల్డ్ ఉన్నటువంటి మినీ లాంగ్ హారాలన్నమాట. సో, చాలా బాగుంటాయండి. సింగిల్‌గా ఒక్కటి వేసుకున్న చాలు ఇంక మీరేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నెక్‌కి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు తెలుసు కదండీ ఎలా ఆర్డర్ బుక్ చేసుకోవాలో. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా! ఆ వాట్సాప్ నెంబర్‌కి మీరు ఈ పిక్‌ని మీకు ఏదైతే నచ్చిందో ఆ పిక్‌ని పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. వన్స్ మేము అవైలబుల్ చెప్పిన వెంటనే గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్‌ని పెట్టండి. అండ్ తర్వాత మీ అడ్రస్‌ని కూడా పిన్ కోడ్, ఫోన్ నంబర్ క్లియర్ కట్‌గా సింగిల్ మెసేజ్‌లో ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను సింగిల్ మెసేజ్‌లో ఇవ్వండి. సో, పిన్ కోడ్ ఇచ్చేటప్పుడు, ఫోన్ నంబర్ ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని ఇవ్వండి.
అలా కనుక ఇచ్చినట్లయితే మీకు ఆర్డర్ అనేది క్లియర్గా వస్తుంది. అండ్ ఈ వీడియోలో మీరు చూసిన చాలా ఐటమ్స్ వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా DTDCలో సెండ్ చేయబడతాయండి. సో మీ ఏరియాకి DTDC సర్వీస్ అవైలబుల్గా ఉందా లేదా కంప్లీట్గా మీరే చెక్ చేసి చెప్పాలండి. అదైతే మా డ్యూటీ కాదు. మాకు ఇక్కడ డేటాలో ఏదైతే చూపిస్తుందో అది మేము చెక్ చేస్తాము. అందులో ఉంది అంటే పంపిస్తామండి. అదేంటి వీళ్ళ డ్యూటీ కాదు అంటున్నారు అనుకుంటారేమో. చాలా వరకు ఏమవుతుందంటే DTDC వాళ్ళు ఇక్కడ మా ఏరియాలో స్కాన్ చేస్తున్నారు, సర్వీస్ ఉందని చూసేసి తీసుకెళ్ళిపోతున్నారండి. బట్ మళ్ళీ మీ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ సమ్ ఇష్యూస్ అండి. అవి రీజన్స్ ఏవో మనకు తెలియదు, కానీ వాళ్ళు సర్వీస్ లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నారు. సో మీ ఏరియాలో సర్వీస్ అనేది మంచిగా లేదనుకోండి, DTDCది బ్యాక్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ రీషిప్పింగ్ చేయాల్సి ఉంటుంది. రీషిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మళ్ళీ 80 రూపీస్ మా దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారండి DTDC వాళ్ళు. సో అవి మా ప్రాబ్లం కాదు కదా, అందుకోసమే అంటున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తేనే నేను DTDCకి వేస్తాను, లేదు అంటే ఇండియన్ పోస్టల్కి సెండ్ చేపిస్తానండి. దానివల్ల ఏంటంటే ఇంక ప్రాబ్లం రాదు. ఓకేనా? సో ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీకు నేను ట్రాక్ ఇచ్చిన తర్వాత మీరు ట్రాక్ని ఫాలో అప్ అవ్వండి. మ్యాక్సిమం మీరు బుక్ చేసుకున్న తర్వాత 1 వీక్ టు 10 డేస్ లోపు మీకు ప్రోడక్ట్ వచ్చేలా చూసుకోండి. అట్లీస్ట్ నేను ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత ఒక 5 to 10 డేస్ 7 డేస్లో మీకు ప్రోడక్ట్ రావాలి కంపల్సరీ. మీరు పర్టికులర్ ఆ వెబ్సైట్కి వెళ్ళేసి ట్రాక్ చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉండి స్ట్రక్ అలాంటివి ఏమైనా ఉంటే నాకు కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడ DTDC వాళ్ళకి కంప్లైంట్ చేస్తానండి. లేదు అనుకోండి, ఏదైనా సరే మనం కంప్లైంట్ చేస్తేనే మనకు DTDC వాళ్ళు మళ్ళీ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఫాలో అప్ అవ్వకుండా ఒక 10 డేస్ తర్వాత మీరు ఏదో బిజీలో ఉండేసి ఒక 10 డేస్ తర్వాత వచ్చి నన్ను అడిగారనుకోండి, నేను వెళ్ళి ఎవరిని అడగాలి? చాలా కష్టం అయిపోతుంది కదా. సో నేనేమంటానంటే ఫాలో అప్ అవుతుండండి. ఎందుకంటే మీరు మనీ పెట్టి బుక్ చేసుకున్న వాళ్ళు కాబట్టి కంపల్సరీ మీ ఐటమ్ వచ్చే వరకు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి, చూడండి నెక్ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటికి బ్యాక్ సైడ్ చైన్ మాత్రం ఎక్స్ట్రా 20 రూపీస్ అవుతుందండి. సో మర్చిపోవద్దు, బ్యాక్ సైడ్ 20 రూపీస్, బ్యాక్ చైన్కి 20 రూపీస్ అవుతుంది. అది మీరు ఎవరైతే నాకు ముందే, అది కూడా అడ్రస్ పేమెంట్ కంటే ముందే బ్యాక్ చైన్ గురించి డిస్కస్ చేసుకొని పేమెంట్లో ఒకేసారి ఎక్స్ట్రా వేయండి. అలా కాకుండా ముందు ఓన్లీ అడ్రస్ పేమెంట్ చేసి తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా చైన్ కావాలి మ్యామ్ అంటే యాడ్ చేయడం కుదరదండి. ఎందుకంటే నా దగ్గర నుంచి వెంటనే ఆర్డర్ గ్రూప్లోకి ఫార్వర్డ్ అయిపోతుంది, ఆర్డర్ గ్రూప్ నుంచి వర్కర్స్ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేయాలన్నా కానీ చేంజ్ చేయాలన్నా కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే బుకింగ్ కంటే ముందే అన్నీ క్లియర్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇన్ని కండిషన్స్ అని ఏమీ కాదండి. కొంచెం ప్రాపర్గా వెళ్ళామంటే మాకు కూడా వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో అందుకోసమే చెప్తున్నాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడే క్లియర్ చేసుకోండి. అండ్ వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కాల్ కానీ నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ మాత్రమే చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా చాలామంది కూడా మెసేజ్ చేసుకోవాలి, వాళ్ళకు రిప్లైస్ ఇచ్చుకోవాలి, మాకు ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయండి. అండ్ చాలా వరకు చాలామంది మనకి మంచిగా కోఆపరేట్ చేసి బుక్ చేసుకుంటున్నారండి. ఈవెన్ ఫారెన్ కస్టమర్స్ ఉన్నారు, అదర్ స్టేట్ కస్టమర్స్ కూడా ఉన్నారండి. బెంగళూరు, ముంబై, సో ఒడిస్సా, ఇలా చాలా ఏరియాస్ వరకు మన కస్టమర్స్ ఉన్నారు. అందరూ కూడా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఓపిక్గా వెయిట్ చేసి క్లియర్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా అలాగే క్లియర్ చేసుకున్నారంటే మీకు కూడా మంచిగా ఐటమ్ అనేది చాలా తక్కువ ప్రైస్లో అండ్ మీరు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సమ్ టైమ్స్ కొన్ని కేసెస్లో మాత్రమే మీరు కొరియర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అవి అవుట్ ఆఫ్ 100లో ఒక 1 or 2 కేసెస్ అయితే వస్తుంటాయండి. రావని మాత్రం నేను చెప్పను, స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను అదే. ఇష్యూస్ రావు అని మేము ఎక్కడా కంప్లైంట్ చేయట్లేదండి, కంపల్సరీ ఉంటాయి మాకు కూడా. బట్ వాటిని మేము ఎలా సాల్వ్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కొంచెం. అంతేగాని ఆన్లైన్ అంటేనే ఫేక్ అలాంటి రీజన్స్ ఏమీ లేవు. మీకు ప్రోడక్ట్ కంపల్సరీ వస్తుంది. సో మీరు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకేనా? అండ్ మెయిన్లీ తెలుసు కదండి, పార్సల్ ఓపెనింగ్ వీడియో నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చండి, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది. సో ప్రతిరోజు ఇదే చెప్తారు కదా అనిపిస్తుంది. సో పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండి కొత్తగా చూసేవాళ్ళు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, కీప్ సపోర్టింగ్ మీ. ఈ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా?